హలో! కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఏ కృష్ణారావు ఇండియన్ గేట్ వ్యాసకర్తగా శల్యు శకుని సారథ్యంల పాలన పతనానికే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. శల్యు శకుని సారథ్యంల పాలన పతనానికే అనేటువంటి అంశాన్ని ఇక వినండి. మట్టిని పారతో త్రవ్వడం, తట్టల్లో ఎత్తడం అంత సులభం కాదు. పగలగొట్టిన 20 కిలోల బరువున్న రాళ్లను తట్టలో వేసుకొని కొన్ని వందల మీటర్ల దూరం వరకు తీసుకువెళ్ళి కింద పడేయటం ఇంకా ఎంతో కష్టం. కానీ నిత్యం అదే పని చేసే శ్రామిక మహిళలు అవలీలగా శాస్త్రీయంగా ఆ పనులు చేస్తూ ఉంటారు. శ్రామిక మహిళల జీవనాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఒక విద్యాధికురాలైన స్త్రీ తాను కూడా ఇదే పని చేసేందుకు ప్రయత్నించి విఫలురాలై వెన్నునొప్పి ఒళ్ళు నొప్పులతో వెనుదిరిగారు. ప్రభుత్వ నిబంధనలు ఈ శ్రామిక స్త్రీలు చేసే పనులను నైపుణ్యం లేనివని కొట్టిపారేసి వారికి చాలీచాలని జీతాలు నిర్ణయిస్తాయని నిబంధనలు తయారు చేసేవారికి ఈ శ్రమజీవుల జీవితాల గురించి ఏమాత్రం తెలియదని, ఏనాడు వారు పనిచేసే ప్రాంతాల వద్దకు వెళ్ళిన పాపాన పోలేదని ఆమె వాపోయారు. ఒక రోజంతా కష్టించి భౌతిక శ్రమ చేసి ఎంతో దూరంలో ఉన్న ఇళ్లకు తిరిగి వెళ్ళి మరునాడు ఇదే కష్టానికి సిద్ధమయ్యే శ్రమజీవుల నైపుణ్యం గురించి వారు ఎప్పుడైనా అధ్యయనం చేశారా అని ఆమె ప్రశ్నించారు. ఆమె ఎవరో కాదు, తమిళనాడులో తన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదులుకొని రాజస్థాన్లో శ్రమజీవుల మధ్య తన జీవితాన్ని అంకితం చేసేందుకు వెళ్ళిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అరుణారాయ్. ఆమె ఆలోచన విధానం మూలంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రూపుదిద్దుకుంది. ప్రజల కోసం పనిచేసే ఇలాంటి సివిల్ సర్వీస్ అధికారులు మనకు అరుదుగా తటస్థిస్తారు. బిఎన్ యుగంధర్, ఎస్ఆర్ శంకరన్, బిడి శర్మ, కెబి సక్సేనా, కెఆర్ వేణుగోపాల్ ఎందరో అధికారులు ప్రజలకు అనుకూలమైన పథకాలను రూపొందించి అమలు చేయటంలో విజయవంతమయ్యారు. ప్రభుత్వ అక్రమ ఆదేశాలను అమలు చేయబోమని ప్రతిఘటించి బదిలీలకు గురైన అధికారులు ఎందరో ఉన్నారు. రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్లో ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు లేచి నిలబడని క్లర్క్ను తొలగించమని వచ్చిన ఆదేశాలను పాటించనందుకు డాక్టర్ సమిత్ శర్మ అనే కలెక్టర్ తానే బదిలీ కావలసి వచ్చింది. అందుకు నిరసనగా 12,000 మంది సామూహికంగా సెలవుపై వెళ్ళినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా ఐఏఎస్ అధికారులకు ఇలాంటి వారు ఆదర్శంగా ఉంటే ఐఏఎస్ అధికారులు ఆదర్శంగా తీసుకోకూడని అధికారులు కూడా ఎందరో ఉంటారు. వారిలో 2 రోజుల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ ప్రకాష్ ఒకరు. ఆయన పదవీ విరమణ చేశారంటే ఢిల్లీలో కూడా కొందరు అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకుంటున్నారు. దీన్ని బట్టి తన సర్వీసులో ఆయన ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నారో అర్థమవుతుంది. తన అధికారం కోసం ఎవరినైనా బలి చేయడానికి ఉపేక్షించని అధికారి ప్రవీణ్ ప్రకాష్. ఉత్తర భారతావనికి చెందిన ప్రవీణ్ ప్రకాష్ ఒడిషాలో పాండ్యన్ మాదిరి ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని అధికారం చెలాయించారు. నిజానికి ఏపీ భవన్లో
రెసిడెంట్ కమిషనర్గా ఉన్నప్పుడే ప్రవీణ్ ప్రకాష్పై టీటీడీ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో టీటీడీ ఎల్ఏసీ చైర్మన్గా ఈ దుర్వినియోగం చేసిన ఆరోపణలపై నాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. అప్పుడు మెడిటెక్ జోన్కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పూనం మాలకొండయ్యకు, జీఏడీని నిర్వహిస్తున్న ప్రవీణ్ ప్రకాష్కు మధ్య కుదిరిన ఒప్పందం మూలంగా ఇరువురు ఒకరినొకరు రక్షించుకున్నారని ఐఏఎస్ అధికారులే చెప్పారు. 2019లో తెలుగుదేశం బీజేపీకి మధ్య దూరం పెరగటానికి కారకుల్లో ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు. తెలుగుదేశం ఓడిపోయిన వెంటనే జగన్ శిబిరంలో చేరారు. అందుకు ఆయనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పూర్తి సహాయం చేశారు. నీవు టీడీపీ మనిషివి కదా అని జగన్ అంటే, నేను మీ అభిమానిని సార్, కావాలంటే విజయసాయిని అడగండి అని చెప్పిన ప్రవీణ్ ప్రకాష్ జగన్కు అత్యంత సన్నిహితుడయ్యారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా అత్యంత బలోపేతమైన జీఏడీని హస్తగతం చేసుకొని ఎల్వి సుబ్రహ్మణ్యం, పివి రమేష్ అలాంటి వారి అధికారాలను నీరు కార్చారు. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా అధికారాలను చెలాయించి అదేమిటి అని ప్రశ్నించినందుకు చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యన్నే శంకరగిరి మాన్యాలను పట్టిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రవీణ్ ప్రకాష్. ఆయన తర్వాత ఢిల్లీ నుంచి నీలం సహానీని రప్పించి చీఫ్ సెక్రటరీ చేయించిన ప్రవీణ్ ప్రకాష్ ఆమెకు కూడా తెలియకుండా వందలాది జీవోలు జారీ చేశారు. నీలం సహానికి తెలియకుండానే ఆమె సంతకంతో జీవోలు తయారయ్యేవి. రాత్రి 3 గంటలకు కూడా జీవోలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా ఫైల్ సిస్టంలో సిఎస్ను జీరో చేసిన ఘనత ప్రవీణ్ ప్రకాష్కి దక్కింది. చివరకు ముఖ్యమంత్రికి వచ్చే ఫైళ్లు కూడా తన వద్దకే తెప్పించుకొని నిర్ణయాలు తీసుకునే అధికారం సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదు అని తానే కొట్టిపారేయటమే కాక, తానే ఎలా చేయాలో మంత్రిత్వ శాఖ కార్యదర్శులను నిర్దేశించేవారు. కొందరు అధికారులు ముఖ్యమంత్రికి ఈ విషయం గురించి చెప్పినా ఆయన పట్టించుకునేవారు కాదు. దీనితో అర్ధరాత్రి కూడా అధికారులకు ఫోన్లు చేసి వేధించటం, రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు నిర్వహించటం చేసేవారు. నీలం సహానీ తర్వాత ఆదిత్యనాథ్ దాస్ చీఫ్ సెక్రటరీ అయ్యారు. ఇండియా సిమెంట్స్ ఆ కేసులో తనతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్నందుకు జగన్ ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించారు. అయితే ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి చేసిన ఉత్తర్వులను కూడా ఢిల్లీ పంపకుండా ప్రవీణ్ ప్రకాష్ దాదాపు 15 రోజులు తన దగ్గర పెట్టుకున్నారని సమాచారం. దీనితో ఆదిత్యనాథ్ ఆ ఫైల్ ఢిల్లీకి పంపవలసిందిగా ప్రవీణ్ ప్రకాష్ను కాళ్ళ వేళ్ల బతిమాలాడాల్సి వచ్చింది. ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులకు వాట్సప్ గ్రూప్ ఒకటి ఉన్నది. అందులో జూనియర్లు సీనియర్లు కలిసి దాదాపు 360 మంది దాకా ఉంటారు. ఏపీలో సివిల్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది, ఇది సరైంది కాదు అని ఎల్వి సుబ్రహ్మణ్యం ఒకరోజు వ్యాఖ్యానించారట. మీరు రిటైర్ అయ్యారు, మీకెందుకు ఇవన్నీ, ఇంట్లో కూర్చోకుండా అని ప్రవీణ్ ఈ గ్రూపులో స్పందించటంతో చాలామంది సీనియర్ అధికారులు దిగ్భ్రాంతి చెందారు. ఒక 1983 బ్యాచ్ అధికారితో 1994 బ్యాచ్ అధికారి వ్యవహరించే తీరు ఇదేనా అని చాలామంది బాధపడ్డారు. ప్రవీణ్ అంతటితో ఊరుకోకుండా ఆదిత్యనాథ్ దాస్తో కూడా ఎల్వికి వ్యతిరేకంగా ఈ గ్రూపులో కామెంట్లు పెట్టించారట. దీనితో మనసు గాయపడ్డ ఎల్వి
వాట్సాప్ గ్రూపు నుంచే తప్పుకున్నారు. తన ఫైలు ఢిల్లీకి పంపించాలంటే ఎల్విపై కామెంట్ చేయాలని ప్రవీణ్ ప్రకాష్ ఒత్తిడి చేశారని ఆదిత్యనాథ్ దాస్ తన తోటి అధికారులకు చెప్పి బాధపడ్డారని సమాచారం. అలాగే ఈ అంశంలో విషయాలను పరిశీలిస్తే ముఖ్యంగా మనకి తెలియవచ్చే అంశాలుగా పరిశీలనలో మనం గమనించాల్సిన అంశాలుగా ఇంకా సమాచారంగా గమనిస్తే ఆనాడు ఆదిత్యనాథ్ దాస్ తన తోటి అధికారులకు చెప్పి బాధపడ్డారని సమాచారం. ఎట్టకేలకు ఆదిత్యనాథ్ దాస్ సర్వీస్ పొడిగింపునకు అనుమతి లేక ఆయన పదవి ముగిసే చివరి రోజు లభించిందంట. ఆ అనుమతి లేక ఆదిత్యనాథ్ దాస్ తర్వాత ప్రవీణ్ ప్రకాష్ చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మను రప్పించారు. నిజానికి ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీలో ఉన్నప్పుడు సమీర్ శర్మను సెక్రటరీగా ఎంపానల్మెంట్ లేకుండా కాకుండా అడ్డుపడ్డారు. కానీ తర్వాత ఆయన్నే చీఫ్ సెక్రటరీగా తెచ్చుకున్నారు. ఆయన పదవీకాలం త్వరలోనే ముగుస్తుండటం, స్థానికుడైతే తన పట్టులో ఉండడని భావించటం ఇందుకు కారణం. సమీర్ శర్మను కూడా నీలం సహానీ మాదిరి డమ్మీ చేసినా కాదనేవారు లేకపోయారు. ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తరచూ ఢిల్లీ వచ్చేవారు. తరచూ వారాంతాలు ఇక్కడే గడిపేవారు. ఢిల్లీ వచ్చేందుకు వీలుగా ఆయన తనకు తానే స్పెషల్ కమిషనర్ ఏపీ భవన్గా కూడా నియమించుకొని బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేసేవారు. ఢిల్లీలో ఏమి చేసేవారో, ఎక్కడికి వెళ్ళేవారో అన్న విషయాలపై ఊహాగానాలు ఎన్నో చెలరేగేవి. చాలాసార్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్వార్టర్లోనే ప్రవీణ్ ప్రకాష్ బస చేసేవారు. విచిత్రం ఏమంటే జగన్ శిబిరంలో చేరేందుకు తనకు సహాయపడ్డ విజయసాయిరెడ్డినే ఆయన ధిక్కరించారని ఒక అధికారి చెప్పారు. విజయసాయిరెడ్డి కోరిన ఒక బదిలీ చేసేందుకు ప్రవీణ్ ప్రకాష్ నిరాకరించారు. దీనితో వారి మధ్య వాగ్వివాదం పెరిగింది. ఈ విషయం తెలిసి జగన్ వారిద్దరినీ తన వద్దకు పిలిపించారు. నేను మీ సెక్రటరీని, నన్ను తిట్టారంటే మిమ్మల్ని తిట్టినట్టే కదా అని ప్రవీణ్ ప్రకాష్ జగన్కు చెప్పారు. దీనితో ప్రవీణ్ ప్రకాష్కు క్షమాపణ చెప్పాల్సిందిగా విజయసాయిరెడ్డిని జగన్ ఆదేశించారు. చేసేదేమీ లేక విజయసాయిరెడ్డి ప్రవీణ్ ప్రకాష్కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. జగన్ను పూర్తిగా వశపరుచుకోవడంలో విజయవంతమైన ప్రవీణ్ ప్రకాష్ సీఎం పేషీలో ఉన్న ఇతర అధికారులకు కూడా కొరకరాని కొయ్యలా మారారు. ఈయన్ను ఎలా పంపించాలా అని ప్రతి ఒక్కరూ అనుకునేవారు. మీరు ఫిల్మ్ స్టార్లా ఉన్నారు, మీ ముందు అమితాబ్ బచ్చన్ లాంటి వారు కూడా ఎందుకు సరిపోతారు అంటూ ప్రవీణ్ ప్రకాష్ చేసే పొగడ్తలకు జగన్ ఆనందాతిరేకంతో ఉప్పొంగిపోయేవారట. ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానంలో ప్రశ్నార్థకమైనా జగన్ గ్రహించలేక న్యాయ వ్యవస్థనే తప్పుబట్టేవారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఉపాధ్యాయులు తీవ్ర నిరసన తెలపడంతో కొందరు అధికారులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మనం మళ్ళీ గెలవాలంటే ఇలాంటి వారిని తప్పించాలి అని ఒక నాయకుడు చెప్పారు. సీఎం సార్, వీరి మాటలు వినకండి, మీరు ఇప్పటికే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు, మీరు గెలిచినట్టే అనుకోండి అని ప్రవీణ్ ప్రకాష్ చెప్పడంతో జగన్ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఒడిశాలో ఏకబిగిన 24 సంవత్సరాలు పాలించిన నవీన్ పట్నాయక్ అధికారం కోల్పోవడానికి పాండ్యన్ ఎలా కారకుడయ్యాడో, అలాగనే ఏపీలో జగన్ 5 సంవత్సరాల్లోనే గద్దె దిగేందుకు కేవలం ప్రవీణ్ ప్రకాష్ లాంటి వారిని మాత్రమే తప్పు పట్టక్కర్లేదు. స్వయంగా వివేకభ్రష్టులైన వారికి
ఇలాంటి అధికారులు మరింత తోడ్పాటును అందిస్తారు అంటూ శల్యు శకుని సారథ్యముల పాలన పతనానికే అనేటువంటి అంశంగా కృష్ణారావు ఇండియా గేట్ వ్యాసకర్తగా అందించిన ఈ అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.